జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరొక దినం దేవుడు మనకు అనుగ్రహించినందుకు మీకు అందరికీ సమాధానం కలుగును గాక. దైవ కృపాస్వరం అనే ఆత్మీయ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నా. ఈ ఉదయకాలమున మన అంశం ఏంటంటే ఆత్మీయ స్వాతంత్ర్యము. ఆత్మీయ స్వాతంత్ర్యము దీని గురించి మనం వెనక ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవా, కృపగల మా ప్రభువ, ఆత్మీయ స్వాతంత్ర్యం గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నా. మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ శుభదినమున ఆత్మీయ స్వాతంత్రం గురించి మాట్లాడుకుందాం. ఫ్రీడమ్ అని అంటారు ఇంగ్లీషులో. బంధకం నుండి విడుదల కావటం, దాన్ని స్వాతంత్రం అంటారు. దీన్ని ఈ దినమున ఈ ఉదయకాలమున ఆత్మీయ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నా. ఏంటి ఆత్మీయ స్వాతంత్రం? ఇది ఆత్మకు సంబంధించింది, ఇది పర సంబంధమైనది, ఇది దైవికమైనది. స్వాతంత్రం గురించి మనకు తెలుసు. ఒక దేశం, ఒక రాజ్యం వారి యొక్క అధికారం కింద ఉండటం, తర్వాత దాన్ని పోరాటం చేస్తూ జయించటం, స్వచ్ఛందంగా వారందరూ వారు నిలబడటం, దాన్ని స్వాతంత్రం అంటారు. భౌతికమైన స్వాతంత్రం ఉంది, ఆత్మీయ స్వాతంత్రం ఉంది. బైబిల్ అంతా మాట్లాడేది మొత్తం ఆత్మీయ స్వాతంత్రం గురించే. అందుకే చాలామంది వాక్యం అర్థం కాలేకపోతుంది, అర్థం చేసుకోలేకపోతున్నారు. యూదులు కూడా ఇది అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాదంటే వాక్యం దైవపరమైనది, అది పరసంబంధమైనది, ఇది ఆత్మీయమైనది. కనుక ఆత్మీయ విధానంలోనే ఆలోచన చేయాలి, భౌతికమైన విధానం కాదు. భౌతికమైన విధానంలో మనం వెళ్తే బైబిల్ మనకు అర్థం కాదు. ఇది ఆత్మీయ విధానంలోనికి వెళ్ళాలి. సో యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడే మాటల్లో సందర్భంలో స్వాతంత్రం గురించి ఆయన మాట్లాడాడు. ఇలా మాట్లాడాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఇలా వ్రాయబడింది. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యును. ఇది ఆశ్చర్యం. సత్యం మనల్ని స్వాతంత్రం చేయటం ఏంటి? ఇది ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం. ఇది పోరాటంతో కాదు, ఇది ఆత్మీయమైన సంఘటన. ఇది దేవుడే చెయ్యాలి, మనం చెయ్యలేము. ఇది అంధకారంలో ఉన్నటువంటి, బంధకాల్లో ఉన్నటువంటి వారి, ఇప్పుడు దుష్ట శక్తుల ప్రభావం కింద ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే సమాధానం లేకుండా ఉన్నటువంటి బంధకాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే భౌతికమైనటువంటి అణగారినటువంటి ప్రజలు కూడా ఉన్నారు. దయ్యాల చేత బంధింపబడిన వారు ఉన్నారు, మత్తు చేత బంధింపబడిన వారు ఉన్నారు. ఎన్నో బంధకాలు ఉన్నాయి. సో వీటంటిలో శ్రేష్టమైనటువంటి స్వాతంత్రం ఏదైనా ఉంది అని అంటే అది ఆత్మీయపరమైనది. ఆత్మీయ స్వాతంత్రం ఎక్కడ ఉందంటే యేసే ఇయ్యాలి. ఏంటది? ఒకసారి చూద్దాం, గ్రహించుదాం. ఈ 34వ వచనం, 8వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటాడు? యేసు ప్రభువు ఇలాగంటాడు, పాపము చెయ్యు ప్రతి వాడును పాపమునకు దాసుడు. అది పాపము చెయ్యు ప్రతివాడు పాపమునకు దాసుడు. దుష్ట కార్యాలు చేసేవాడు దుష్టత్వానికి దాసుడు. కనుక వాడు ఏం చేస్తారో దానికి బందీలుగా ఉంటారు. కనుక 36వ వచనంలో కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. నిజమైన స్వాతంత్రము, నిజమైన స్వాతంత్రము అది ఆధ్యాత్మికమైనది, అది ఆత్మీయమైనది. మరి నిజం లేనటువంటి లేదా అది కొంతకాలం సంబంధించింది, అది భౌతికమైనది.
కనుక నిజమైన స్వాతంత్రం యేసు ప్రభువారిలోనే ఉంది. ఎందుకంటే యేసు ప్రభువారు మరణ పునరుద్ధానం ద్వారా మనిషి యొక్క పాపము నుండి విడుదల కలిగింది. కనుక పాపం అనే బంధకం అది మూలం. మనిషి ఎందుకు ఎంత కష్టపడుతున్నాడు, ఎందుకు ఇబ్బందులు ఉన్నాడు, ఎందుకు ఎంత సంపాదించిన నిరాశలో ఎందుకున్నాడు, ఎంత టెక్నాలజీ పెరిగినా ఎందుకు నిరాశలో ఉన్నాడు అని అంటే పాపము తీసివేస్తేనే విమోచన కలుగుతుంది, విడుదల కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తే ఇలా అంటున్నాడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి అని అంటాడు. తరువాత ఈ యొక్క 13వ వచనంలో, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండడి. నిజమైన స్వాతంత్రము ప్రేమ కలిగి ఒకరినొకడు దాసులుగా ఉండటం, అంటే ఒకరినొకరు లోబడి కలిగి ఉండటమే నిజమైన స్వాతంత్రం. కనుక యేసు ప్రభువారు తండ్రైన దేవునికి ఎలా అయితే లోబడి జీవించాడో అలాగే ఆయన ప్రేమలో మనం ఒకరినొకరు తగ్గించుకుని జీవిస్తున్నప్పుడు నిజమైన స్వాతంత్రం మనకు వస్తుంది. కనుక నిజమైన స్వాతంత్రము యేసు మాత్రమే ఇవ్వగలుగుతాడు. నీలో ఉన్నటువంటి ఆ సమస్యను ఆయన మాత్రమే పరిష్కరించగలుగుతాడు. కనుక నీవు యేసు కింద రావాలి, యేసు మాట కింద రావాలి, ఆయన కాడు కింద రావాలి ఈ స్వాతంత్రం అనుభవించడానికి. కనుక యేసు ద్వారా నీ పాపంలో క్షమాపణ జరిగినప్పుడు నీవు స్వతంత్రుడు అయి ఉంటావు. కనుక నిజమైన స్వాతంత్రం పాపమును తొలగించడం. పాపమును తొలగించిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. కనుక నా ప్రియమైన సహోదర సహోదరులారా, పాపము ద్వారా మనకు మరణం వచ్చింది. కనుక యేసుక్రీస్తు మరణ పునరుత్థానం ద్వారా మనకు జీవం వచ్చింది. కనుక ఈ స్వాతంత్రం దేవుడు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఉండునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమైన స్వాతంత్రం నీవు మాత్రమే ఇవ్వగలుగుతావు. ఆ స్వాతంత్రం మా జీవితంలో ఉండునుగాక. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.